గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పోగరాజు ఫార్మ్స్ అచ్చంపేట్. సో మనకి వాళ్ళు వచ్చేసి నాటుకోడి ఎగ్స్తో చేసిన ఆమ్లెట్ అది తింటున్నా. ఒకసారి మీకు డిఫరెన్స్ చూపిస్తారు. ఇవి ఎలా ఉంటుంది నాటుకోడికి దానికి డిఫరెన్స్ ఏంటి, బాయిలర్ ఎగ్స్కి నాటుకోడి ఎగ్స్కి డిఫరెన్స్ ఏముంటుందో వచ్చేసి నాటుకోడి ఎగ్స్తో చేసిన ఆమ్లెటు చూడండి. శనగపిండితో చేస్తారు చూసారా ఆమ్లెటు, అలా ఉంటుంది. ఫైబర్గా ఉంటుంది, ఫైబరిష్గా మంచి క్రిస్పీగా ఫైబర్గా ఉంటుంది. ఆయిల్లో వేస్తే మంచి పల్లి నూనె వేసుకొని చేయాలి. పల్లి నూనె వేసుకొని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీరు బాయిలర్ ఎగ్స్తో చేసుకుంటే వైటిష్గా ఉండి స్పాంజీగా వస్తుంది. ఇదైతే ఫైబరిష్గా ఉండి మంచి క్రంచీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దానికంటే టేస్టీగా ఉంటుంది. మంచి పల్లి నూనె చేసుకోవాలి, నువ్వుల నూనె కానీ పల్లి నూనె చేసుకుంటే ఉల్లిపాయలు వేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఫైబరిష్ చూడండి మీరు, దాంట్లో మీకు స్పాంజినెస్ ఉందని చెప్పాను కదా, టేస్ట్ తక్కువ ఉంటుంది. అది ఇది టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి తిన్న ఉంది కదా, అదైతే స్పాంజీగా వస్తుంది. ఈ 3 ఎగ్స్ ఆమ్లెటు ఒక సగం తినేసిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నాం, చూపిద్దామని. వెరీ టేస్టీగా ఉంది, మీతో పంచుకుందామని. మేము కూడా చాలా రోజులు అయింది నాటుకోడి ఆమ్లెట్ తిని, అయితే సగం తిన్నాక మీకు చూపిద్దామని. టేస్ట్ ఈజ్ వెరీ నైస్, మంచి ఫైబరీగా క్రంచీగా న్యూ టేస్ట్ నాటుకోడి గుడ్డు. ఓకేనా, కదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ పోగరాజు ఫార్మ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అచ్చంపేటలో ఉంది. మీకు బ్రీడర్స్ కావాలంటే నా నెంబర్ 8688830336 ఆ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.